ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరొకసారి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశారు. ఎందుకు నేనేం చెప్పను, ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. పాల్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చాలా పెద్ద విషయమని, గతంలో చిన్న చిన్న తప్పిదాలకే ఎంతో మంది పెద్దలు రాజీనామా చేశారని అన్నారు. మోదీ గారు చెప్పిన వినొద్దు, తక్షణమే నువ్వు రాజీనామా చేయి. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇంత పెద్ద విమాన ప్రమాదం జరిగితే రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు కేఏ పాల్. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. ఇప్పుడే అహ్మదాబాద్ గుజరాత్ నుండి లండన్ వెళ్ళడానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 టేక్ ఆఫ్ చేసిన 9 నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ విషయం మాకు తెలుసులే. వెంటనే స్మోక్స్ 242 మంది పాసింజర్లు, అందులో 7 పోర్చుగీస్ పాసింజర్స్, 53 బ్రిటిష్ సిటిజన్స్, 1 కెనేడియన్, మన భారతీయులు 169 మంది చనిపోయారని న్యూస్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలు సిన్సియర్ రా. అసలు మరి ఫ్లైట్ క్రూ కూడా చనిపోయారు కదా. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. ఎక్కడ సెక్యూరిటీ ల్యాప్స్ అయింది? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. నాకేమనిపిస్తుందంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ అని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. నాకేమనిపిస్తుందంటే ఇది టెర్రరిస్ట్ అటాక్ అని. అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. 91 నుంచి నా సొంత ఫ్లైట్లు నాకున్నాయి. ప్రపంచం అంతా తిరిగాను. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. 40 సంవత్సరాలు అనుభవం ఉంది. ప్రపంచం తిరిగింది. ఏమవుతుంది? వీడు ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. అవన్నీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, లీగల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి తీరాలి. కల్ప్రిట్స్ ను పట్టుకోవాలి. 650 మీటర్లు అంటున్నారు. అంటే ఒకవేళ చెకింగ్ బ్యాగులు కాకుండా బ్యాగేజ్ ప్యాక్ చేసి పంపిస్తారే ముందే, అందులో ఏమైనా బాంబులు పెట్టి ఏమిటండి మీరు మాట్లాడేది? 500-600 మీటర్లకు వెళ్ళగానే ఇక్కడ ఏమైనా రిమోట్ కంట్రోల్ తో నొక్కేదా? ఫస్ట్ నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, వేరే టైప్ క్యారెక్టర్. అదొక పాసిబిలిటీ. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. లేదా పాసింజరే రిమోట్ కంట్రోల్ పెట్టుకొని లోపలికి ప్రయాణం చేశాడా? వేసేసాడు, బాగా వేసేసాడు. రెండో పాసిబిలిటీ. లేదా క్యారీ-ఆన్ బ్యాగ్ లోనే ఇది జరిగిందా? మూడో పాసిబిలిటీ. మా అన్నయ్యకి మాత్రమే కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. లేదా ఎయిర్ ఇండియా ఫ్లైట్ లోనే మన మూవీలో చూసినట్టు ఏమైనా ఫిక్స్ చేశారా ముందే? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. నాలుగో పాసిబిలిటీ. ఇదైతే న్యాచురల్ యాక్సిడెంట్ గా నాకు అనిపించట్లేదు. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు. ఇన్వెస్టిగేట్ ప్రాపర్ గా చేసి న్యాయం చేయకపోతే మన ఎయిర్ ఇండియాయే కాదు, ఇండియన్ ఇమేజే ఇది గ్లోబల్ గా ఇంపాక్ట్ అవుతుంది గనక. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అందుకే నేను ఇచ్చిన సలహాలు తీసుకుంటే ప్రపంచం అంతా తీసుకుంటారు, మన దేశస్తులు తీసుకోరు. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ప్రపంచంలో నాకున్న అనుభవం ఇంకొకరికి లేదు కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. శాంతి ఉంటేనే సమాజానికి క్షేమం, అభివృద్ధి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన